హాయ్! మనం ఇవాళ చాలా ముఖ్యమైన అంశం గురించి నేర్చుకుందాం. ప్రస్తుత సామాజిక మరియు రాజకీయ అంశాలు. ఈ టాపిక్ గ్రూప్ 1 మెయిన్స్‌లో జనరల్ ఎస్సే పేపర్ సెక్షన్‌లో వస్తుంది. ఇది మీకు మార్కులు ఇవ్వడమే కాకుండా సమాజం గురించి అవగాహన కూడా పెంచుతుంది. ఫస్ట్ సామాజిక అంశాలు, సోషల్ ఇష్యూస్ గురించి నేర్చుకుందాం. సమాజంలో మనం ఎదుర్కొనే సమస్యలు, మార్పులు, అభివృద్ధి ప్రయత్నాలన్నీ సామాజిక అంశాలని అంటారు. అంటే మన చుట్టూ ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు, వారి అవసరాలు, సమస్యలు ఇవన్నీ ఈ భాగంలోకి వస్తాయి. మొదటగా లింగ సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ ఒక ప్రధాన సామాజిక అంశం. మహిళలకు, పురుషులకు సమాన హక్కులు, అవకాశాలు ఇవ్వడం ద్వారా మాత్రమే సమాజం ముందుకు వెళ్తుంది. ఉదాహరణకు మహిళా రిజర్వేషన్లు, బాలికల విద్య, మహిళా భద్రత పథకాలు ఇవన్నీ దీనిలోనే భాగం. తర్వాత విద్య మరియు ఉపాధి, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా సామాజిక ప్రగతికి కీలకం. పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించడం, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం ఇవి సామాజిక అభివృద్ధికి బలమైన పునాది. ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ లెర్నింగ్ వంటి పథకాల ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. తర్వాత ఆరోగ్యం మరియు శుభ్రత, హెల్త్ అండ్ శానిటేషన్ కూడా ఇందులో ప్రధాన అంశం. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు, శుద్ధమైన తాగునీరు, పర్యావరణ పరిశుభ్రత ఇవన్నీ ఆరోగ్యకర సమాజానికి అవసరం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ, హెల్త్ క్లినిక్స్ వంటి పథకాలు ఉన్నాయి. తర్వాత డిజిటల్ డివైడ్, ఇది కూడా నేటి ముఖ్యమైన సామాజిక సమస్య. నగరాల్లో టెక్నాలజీ సులభంగా అందుబాటులో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో అంత సౌకర్యం లేదు. ఈ వ్యత్యాసం తగ్గించడం ద్వారా విద్య, ఉద్యోగం, వ్యాపారం అవకాశాలు అందరికీ అందుతాయి. నెక్స్ట్ వచ్చేసి సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. అంటే సమాజంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఇవ్వడం. ప్రత్యేకంగా అట్టడుగు వర్గాలు, షెడ్యూల్ కులాలు, తెగలు, మైనారిటీలు వీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఇందుకోసం ప్రభుత్వం రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. మనం ఫస్ట్ సామాజిక అంశాలు చూసాం కదా, ఇప్పుడు రాజకీయ అంశాలు చూద్దాం. పొలిటికల్ ఇష్యూస్. రాజకీయ వ్యవస్థ అనేది దేశ పరిపాలనకు బలమైన అస్తంభం. ప్రజలు ఎన్నుకునే నాయకులు, వారు చేసే నిర్ణయాలు ఇవన్నీ దేశ దిశను నిర్ణయిస్తాయి. మంచి పాలన, గుడ్ గవర్నెన్స్ అంటే ప్రభుత్వం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేయడం. ప్రతి నిర్ణయం ప్రజల అవసరాల ఆధారంగా ఉండాలి, అవినీతి లేకుండా న్యాయంగా ఉండాలి. ఇందుకోసం ఈ గవర్నెన్స్, ఆర్టీఐ వంటి పద్ధతులు ఉపయోగిస్తారు. తర్వాత ఎన్నికల సంస్కరణలు, ఎలక్షన్ రిఫార్మ్స్ కూడా ఒక ప్రధాన రాజకీయ అంశం. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరగాలి. రాజకీయ నిధుల పారదర్శకత, ఓటర్ల అవగాహన, ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఇవన్నీ దీనిలో భాగం. తర్వాత సంఘ రాజ్య వ్యవస్థ, ఫెడరలిజం అంటే కేంద్రం మరియు రాష్ట్రాలు కలిసి పనిచేయడం. దేశంలో సమతుల అభివృద్ధి సాధించడానికి రెండు ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం. ఉదాహరణకు జిఎస్టీ, ఎన్ఐటిఐ ఆయోగ్ వంటి వ్యవస్థలు. తర్వాత అవినీతి మరియు బాధ్యత, కరప్షన్ అండ్ అకౌంటబిలిటీ. అవినీతి మరియు బాధ్యత గురించి మాట్లాడితే ప్రజల పన్ను డబ్బు సరిగ్గా ఉపయోగించబడుతుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పే వ్యవస్థ ఉండాలి. ఆర్టీఐ, లోక్పాల్, విజిలెన్స్ కమిషన్ వంటి వ్యవస్థలు ఇందుకు ఉదాహరణ. తర్వాత ప్రభుత్వ పథకాల అమలు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ కూడా రాజకీయ బాధ్యతలో భాగం. సంక్షేమ పథకాలు పేపర్ మీద కాకుండా నిజంగా లబ్ధిదారుల వరకు చేరాలి. ఉదాహరణకు పిఎం ఆవాస్ యోజన, తల్లికి వందనం, వైఎస్ఆర్ చేయూత, పిఎం కిసాన్ వంటి పథకాలు. సామాజిక రాజకీయ అనుసంధానం గురించి చూద్దాం. కనెక్షన్ బిట్వీన్ సొసైటీ అండ్ పాలిటిక్స్. సమాజం మరియు రాజకీయ వ్యవస్థ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. రాజకీయ నిర్ణయాలు సమాజంపై ప్రభావం చూపుతాయి. సమాజంలోని మార్పులు రాజకీయ విధానాలు ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి మహిళా సాధికారత ఒక సామాజిక అంశం, కానీ దాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. అంటే సామాజిక అవసరం, రాజకీయ చర్య, సమాజంలో మార్పు. అలాగే పేదరికం తగ్గించడం, విద్యా అవకాశాలు పెంచడం, ఆరోగ్య సేవలు మెరుగుపరచడం ఇవన్నీ సామాజిక రాజకీయ పరస్పర ప్రభావం కలిగిన అంశాలు. మొత్తం చెప్పాలంటే ప్రస్తుత సామాజిక రాజకీయ అంశాలు దేశాభివృద్ధికి పునాది. ఇవి మన దేశంలో సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్య విలువలను బలపరుస్తాయి. ప్రతి పౌరుడు ఈ అంశంపై అవగాహన కలిగి ఉండాలి మరియు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. మన అవగాహనే సమాజం మార్పుకు మొదటి అడుగు. ఓకే, ఇవాళ ఈ టాపిక్ చూసాం కదా. తర్వాత నెక్స్ట్ గ్రూప్ 1కి సంబంధించి వేరే టాపిక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.